ఉద్యమకారుడని సీఎం కేసీఆర్ కు ప్రజలు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిండని వైఎస్ఆర్టీపీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఇంటికో ఉద్యోగం, దళితులకి 3 ఎకరాలు, నిరుద్యోగ భృతి, పోడు భూములకు పట్టాలు, ఉచిత విద్య, మైనార్టీలకు 12% రిజర్వేషన్లు అంటూ అన్ని వర్గాలను మోసం చేసిన కేసీఆర్ ఒక 420 అని విమర్శించారు. షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఆదివారం 222వ రోజున 3500 కిలోమీటర్లు పూర్తయింది. ఇక ఈ సందర్భంగా వరంగల్ జిల్లా నర్సంపేటలోని వైఎస్ఆర్ పార్క్ లో ఏర్పాటు చేసిన భారీ పైలాన్ ను తల్లి వెచ్చియమ్మతో కలిసి షర్మిల ఆవిష్కరించారు. రోజే నిర్ణయించుకున్నాడు రాజశేఖర్ రెడ్డి గారు నర్సంపేటకు చుక్క చుక్క ప్రతి భూమికి సాగు నీరు అందించాలని, ఆఖరి చుక్క వరకు అందించాలని ఆ రోజు అనుకున్నాడు రాజశేఖర్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి అయినాక ఎన్ని చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు? దేవాదుల ప్రాజెక్టు ద్వారా రంగయ్య రిజర్వాయర్ చేసింది ఎవరు? రాజశేఖర్ రెడ్డి గారు. 35,000 అంటే రాజశేఖర్ రెడ్డి బిడ్డ 3500 కిలోమీటర్లు పూర్తి చేసుకుంటున్న అదే రోజున ఏ రోడ్డు మీద అయితే రాజశేఖర్ రెడ్డి గారు నడుచుకుంటూ నర్సంపేటకు వచ్చాడో అదే రోడ్డు మీద రాజశేఖర్ రెడ్డి బిడ్డ